RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. ఖమ్మం జిల్లా మధిర కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుల బాలకోటి ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రశంసా పత్రాల బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మధిర మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్, మరికొన్ని బహుమతులు అతిథులుగా వచ్చిన వారితో మరియు క్లబ్ బాధ్యులతో ఇప్పించడం జరిగింది. పిల్లలు మెరిట్ సాధించేందుకు సహకరించిన స్కూల్ ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. అలాగే మెరిట్ సాధించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను అభినందించడం జరిగింది. మెరిట్ సాధించిన విద్యార్థులలో కొంతమంది జర్నలిస్టుల పిల్లలు ఉండడం విశేషం. ఈ సందర్భంగా జర్నలిస్టులను కూడా సన్మానించడం జరిగింది. ఆంబర్పేట గ్రామంలోని పలగాని వెంచర్లో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేమూరి సునీల్ కుమార్, అధ్యక్షులు ఇరుకుల బాలకోటేశ్వరరావు, సెక్రటరీ పరాంకుశ శ్రీనివాసరావుతో కూడిన వివిధ బాధ్యుల కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అదేవిధంగా కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుల బాలకోటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కలయిక వాకర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీ పరాంకుశం శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మర్లపాడు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ భీమరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భీమరాజు గారు బదులుగా వారి తెలుగు సార్ని రామకృష్ణ గారిని పంపారు. మీరు కూడా వేదిక ఆసనాన్ని అలంకరించండి సార్. తర్వాత సిహెచ్ శ్రీహరి గారు ప్రధాన ఉపాధ్యాయులు మాటూరు. శ్రీహరి గారు ప్రధాన ఉపాధ్యాయులు మాటూరు, వారు ఇంకా వచ్చినట్టుగా లేదు. శ్రీ కె నారాయణదాస్ గారు ప్రధాన ఉపాధ్యాయులు నిదానపురం కాకుండా మన కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ పివిఎల్డి ప్రసాద్ గారు మహదేవపురం ప్రధాన ఉపాధ్యాయులు, వాకర్స్ క్లబ్ స్పోక్స్ పర్సన్ భీష్మాచార్యుడు క్లబ్ కి శ్రీ టివి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నంబూరు శ్రీహరి గారు కలయిక వాకర్స్ క్లబ్ బ్రిగేడియర్, కలయిక వాకర్స్ క్లబ్ పొలిటికల్ కమిటీ చైర్మన్ శ్రీ కోన ధనికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధనికుమార్ దయచేసి రండి రండి. ధనిగారు రండి, వేదిక మీదకి రండి. కలయిక వాకర్స్ క్లబ్ గౌరవ సభ్యులు శ్రీ లక్కిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు కూడా, మిరియాల వెంకటరమణ గుప్తా గారు మన వాకర్స్ క్లబ్ గౌరవ సభ్యులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ రంగా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీను తెలుగుదేశం పార్టీ మధిర పట్టణ కార్యదర్శి శ్రీ చెరుకూరి కృష్ణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్విమ్మర్స్ అసోసియేషన్ మధిర అధ్యక్షులు శ్రీ జంగా నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్, రండి. మీరు పిలిచినప్పుడు మీ వేదికల మీదకి బాలు గారు మేము అందరం వచ్చాంగా, మీరు రండి సార్. అదేవిధంగా పెద్దలు మన వాకర్స్ క్లబ్ నూతన సభ్యులు శ్రీ యాలగడ్డ నరసింహారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే, కాకపోతే కొత్తగా వచ్చిన సభ్యులు ఉన్నారు, మనం పిలుచుకున్నటువంటి అతిథులు ఉన్నారు. సూక్ష్మంగా రెండు మాటలు మన క్లబ్ గురించి మనవి చేస్తాను.
2012వ సంవత్సరంలో కేవలం 2-3 సభ్యులతో నడక ప్రారంభించింది ఈ కలయిక వాకర్స్ క్లబ్. తర్వాత ఎక్కువ మంది సభ్యులు జాయిన్ అయ్యి నడకలోనే కాదు నడవడికలో కూడా ముందుంటామని చెప్పేసి ఆ నినాదంతో మన క్లబ్ ముందుకు పోతా ఉంది. ఈ క్లబ్కి కలయిక వాకర్స్ క్లబ్ అనేటువంటి పేరు పెట్టింది మన క్లబ్ గౌరవ సభ్యులు న్యాయవాది శ్రీ వాసంశెట్టి కోటేశ్వరరావు గారు. అలా అలా పెరుగుతూ 2018లో 42, 22లో 54 సంఖ్య చేరింది సభ్యుల సంఖ్య. ఈనాటికి 2024లో 87 మంది సభ్యులతో కలయిక వాకర్స్ క్లబ్ మెమంటో చిరు కానుక గిఫ్ట్. తర్వాత పర్వాలేదు సార్, మీరు 100% సాధించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా మిమ్మల్ని పిలిచాం. ధనికుమార్ గారు సత్కరిస్తారు. మేమెందుకు అనమాకుండా తొందర రండి, దీనివల్లే టైం కిల్ అయ్యేది. స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి గారిని కలయిక వాకర్స్ కుటుంబం సన్మానిస్తుంది. థ్యాంక్ యూ సార్. సాధించడమే కాకుండా ఒక ముఖ్య విషయం, ఈ పాఠశాల నుంచే చిరంజీవి జయశ్రీ అనే అమ్మాయి 10/10 సాధించింది మర్లపాడు హై స్కూల్ నుంచే. జిల్లాలో కేవలం 2 మాత్రమే 10/10 సాధించగా మర్లపాడు హై స్కూలు నుంచి ఒక అమ్మాయి, చింతకాని మండలం నుంచి ఒక పాప ఈ ఘనత సాధించారు. కలెక్టర్ జయశ్రీకి మన కలయిక వాకర్స్ క్లబ్ తరఫున ఒక మెడలు. ఈ పాప 10/10 సాధించింది. జిల్లాలో 2 సాధించారు, అందులో ఈ పాప ఒకటి. అందరూ తమ కరతాళ ధ్వనులతో పాపను ప్రోత్సహించండి. ఈ సందర్భంగా విద్యార్థులకు రంగా శ్రీనివాసరావు గారు వాకర్స్ రంగా శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే మనం ఎంత గర్వపడాలో చూడండి. చూడమ్మా మేడం మీరు కూడా రండి. సాయి లహరికి సర్టిఫికెట్ బహుమానం కలయిక వాకర్స్ క్లబ్ తరఫున బహుమానం మెడలు ప్రోత్సాహకంగా ఇస్తున్నాం. మన కలయిక 9.8 జీపీఏ సాధించింది. 9.8 జీపీఏ సాధించడం అంటే మాటలు కాదు. అమ్మాయికి ప్రశంసా పత్రము, బహుమతి, రంగా శ్రీనివాసరావు గారు ఇచ్చే బహుమతి, కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులు ఇచ్చే బహుమతి, వాకర్స్ క్లబ్ తరపున మెడలు ఇస్తున్నాం. 9.7 జీపీఏ సాధించింది ఈ పాప కూడా. పాపకు సర్టిఫికెట్ బహుమానం వాకర్స్ క్లబ్ తరపున అందజేస్తున్నాం. చక్కగా ఈ పిల్లలంతా బాగా చదువుకుని భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని వాకర్స్ క్లబ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మీ అందరూ ఒకసారి వినవలసిన విషయం ఏంటంటే, ఈ పాపకి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను కేపీ గారిని ఈ పాప రిజల్ట్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో పేపర్లో నేను ఆయన అభినందిస్తూ ఫోన్ చేస్తే కేపీ గారు ఒక విషయం చెప్పాడు నాకు.
మా పాపను నారాయణలో జాయిన్ చేసామండి. 4 నెలలు 5 నెలలు బాగానే ఉంది. తర్వాత హోమ్ సిక్ చేసుకుంది బాగా. అస్సలు ఉండనని మారాని చేసింది. ఇక పిల్ల ఏమన్నా మళ్ళీ మనాద పడుతుందో నేను తీసుకొచ్చి మేము మదర్లో పెట్టామండి. ఆ పాపకి అక్కడి నుంచి రావడం వల్లే ఇక్కడ మంచి తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకోవడం వల్ల రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి 466 మార్కులు సాధించింది. అయినా పులికరుపును పులే పుట్టుద్ది కదా సార్. అంతే కదా. ఈ పాపకు మనస్ఫూర్తిగా వాకర్స్ క్లబ్ అభినందనలు తెలియజేస్తుంది. ప్రశంసా పత్రం, మెడలు, రంగా శ్రీనివాస్ గారి బహుమానం, వాకర్స్ క్లబ్ బహుమానం ఇస్తూ ఉన్నాం. వెంకరెడ్డి గారు ఫోటోకి రండి. ఫోటోది శశాంక్ 468 టాపర్, అంటే ఇంకో 2 మార్కులు. హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని వాకర్స్ క్లబ్ తరఫున మెడలు, బహుమానం, ప్రశంసా పత్రము. ఎందుకు మీ కామెంట్లో? మా పూజితారెడ్డి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకొని మంచి పొజిషన్ లోకి రావాలని వాకర్స్ క్లబ్ ఆశిస్తూ ఉంది. మీ తాతయ్య గొప్పగా చెప్పాడు, మా అమ్మాయికి 444 మార్కులు వచ్చినాయి సునీల్ గారని. మేమందరం సంతోషించాం. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడా టీవీ రెడ్డి గారు మనవరాలకు బహుకరిస్తున్నారు. తాత అంటే ఎంత మంచి మనసు, మా టీవీ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోవాలి. సర్టిఫికెట్ సీతారెడ్డి గారు ఇప్పుడు అమ్మాయికి ప్రశంసా పత్రం అవన్నీ ఇస్తాడు. బహుమానం, మెడలు వాకర్స్ క్లబ్ తరఫున. ఈ పిల్లల గొప్పతనం ఏంటంటే ఎవరన్నా కనిపిస్తే శేషు అన్న అమ్మాయి 948 మార్కులు సాధించి ఏ గ్రేడ్ సాధించింది. ఇప్పుడు బోడాల గీతిక కావ్య. ఓకే, థ్యాంక్ యూ. కలయిక వాకర్స్ క్లబ్ భరత్ సాయికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రశంసా పత్రం ఎంఈఓ ప్రభాకర్ గారి చేతుల మీదుగా భరత్కి ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ భరత్. విష్ యూ గుడ్ లక్. లాస్ట్ నేటి కలయిక వాకర్స్ క్లబ్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులకి మరి మేనేజ్మెంట్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. పిల్లలను అభినందించడం, వాళ్ళ స్ఫూర్తి కలిగించడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ క్లబ్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బాగా మిత్రులే. వాళ్ళు నేను క్లాస్మేట్స్, అరేవారు అనుకునే ఫ్రెండ్స్. అలాగే మా బావగారు సునీల్ గారు కూడా దాదాపు ఒక 40 ఏళ్ల నుంచి తెలిసినటువంటి వ్యక్తులు సునీల్ గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు కూడా సభ్యులుగా ఉన్నటువంటి అంత స్నేహితులే. అలాగే మిత్రులు ఎంఈఓ గారు కూడా గత 30 ఏళ్ల నుంచి స్నేహితులు. ఈ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నరసింహరావు గారు కానీ, ఏరయ్య గారు కానీ అందరూ కూడా తెలిసిన వాళ్ళే. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మిత్రులు ఉన్న పిల్లలకే, వాళ్ళ స్టూడెంట్సే, వాళ్ళ పిల్లలకి కూడా ఇటువంటి మరి మంచి బహుమతులు పొందే స్థాయి మార్కులు పొందడం, స్టేట్ ర్యాంకులు పొందడం చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ముందు బాలుకి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలా శ్రమ ఎక్కువ, చాలా ఇంత ఈజీ కాదు ఇది. ఇటువంటి అందరికి పిలిస్తే వస్తారు కానీ వాళ్ళందరినీ గ్యాదర్ చేయటం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, మరి సర్టిఫికేట్లు, మెమెంటోలు, మెడల్స్, మరి బహుమతులు ఇవన్నీ మరి తయారు చేపించి ఇవ్వటం అంటే
ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం, శ్రమతో కూడినటువంటి విషయం అని నేను అభిప్రాయపడుతున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. అంకిరెడ్డి గారు ఖచ్చితంగా 60 సెకండ్లు మాట్లాడాలి. గట్టిగా ఈ సమావేశ అధ్యక్షులు సభ్యులు మమ్మల్ని ఆహ్వానించిన మీరు ఫస్ట్ వచ్చిన మార్పు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా ఎక్కడ మన తెలంగాణలో ఏమైనా ఉంటే పేదవాళ్ళు ఏమైనా ఉంటే ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాకు మీ అందరికీ బీజేపీ మీటింగ్ సగం మంది బయట నుంచే బీజేపీ మీటింగ్ సగం మంది బార్ల నుంచే విన్నారు రాత్రి. గోపి మురళి గారు రాలేదుగా, మురళి గారు రాలేదు, సాంబ్రెడ్డి గారు ఇద్దరు రాలేదు. ఓకే సార్ మేము వింటాం చెప్పండి. ఈ మాటలు ఆధ్వర్యంలో ప్రతిభ గల విద్యార్థుల్ని అభినందించే కార్యక్రమం చేపట్టిన కలయిక వాకర్స్ క్లబ్ నిర్వాహకులకి, అధ్యక్షులకు, పాలక మండలందరికీ నా కృతజ్ఞతలు. ఇదే పరంపరం భవిష్యత్తులో కూడా కొనసాగించాలి. ఎందుకంటే పిల్లలు చదువుకోవటానికి